రామలక్ష్మణులు మరియు సీతాదేవి వనవాసానికి బయలుదేరారు. అప్పుడు లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి నేను కూడా దీనిలో భాగమవుతానని అడుగుతుంది. దానికి లక్ష్మణుడు తిరస్కరిస్తాడు. తమ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఊర్మిళాదేవి ఇక్కడే ఉండాలని చెప్పి వనవాసానికి బయలుదేరారు. అయితే ఒకరోజు అరణ్యంలో సీతారాములకి రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుంది. అప్పుడు నిద్రదేవతని వేడుకుంటాడు. కునుకు లేకుండా మా అన్న రాముడిని, మా వదిన సీతమ్మ వారిని నేను కాపలాగా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు నన్ను 14 ఏళ్ళు విడిచిపెట్టాలని నిద్రదేవతకి చెప్తాడు. అప్పుడు నిద్రదేవత ఒక కండిషన్ పెడుతుంది. ఈ నిద్రను ఎవరైనా పంచుకుంటే నేను నీ దగ్గరకు రాను అని లక్ష్మణుడికి చెప్తుంది. అప్పుడు ఈ నిద్రని ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రదేవతని వేడుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఊర్మిళాదేవి తన భర్త కష్టంలో తను పాలు పంచుకుంటున్నందుకు తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.